హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేసుకుందాం రండి. ముందుగా నేను చికెన్ని క్లీన్గా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్లో సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో చికెన్ నానబెట్టేశాను. సాల్ట్ వాటర్లో చికెన్ మనం అలా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసుకోవాలి. ఆ చికెన్ వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. చికెన్ అలా కొంచెం సేపు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు చికెన్ రెండు కలిపేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. మూత పెట్టి అలా బాగా మగ్గించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేయాలన్నమాట. చికెన్ పూర్తిగా ఉడికేయాలి. పూర్తిగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేయాలి. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. మనం గ్రేవీ కోసం లైట్గా వాటర్ పోసాను. అందులోనే కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి ఒక 4 వేసాను. పచ్చిమిర్చి లాస్ట్లో వేయాలి, ఫస్ట్లో కాదు. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మొత్తం వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా చేస్తే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. లైక్ చేయండి.